ప్రైజ్లాడండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు నైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయితే ఈ మధ్యకాలంలో అతని ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ప్రతిదానికి జవాబు అనుకరించాడు, చెప్పాడు. ఆయన రహస్యము చెప్పాడు. ఏంటో తెలుసా? తను అడిగాడు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు, ఇంత ప్రెజర్ మీదకి వస్తుంది, భయంకరమైన సమస్యలు మీ మీదకి ఉన్నాయి, ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నారండి, మీరు ఏ రకంగా దీన్ని భరించుకుంటున్నారని చెప్పి టీవీ నేను రజనీకాంత్ గారు ఈ యొక్క ఇంటర్వ్యూ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అసెంబ్లీలో ఉన్నా లేక ఏ స్థానంలో ఉన్నా అందరిని ప్రేమిస్తూ కదా, నిన్ను వల్ల నీ పెరుగు అని ప్రేమించినట్టుగా అందరిని ప్రేమిస్తూ దేవుని ప్రేమను పంచుతూ ఒకరిని గాయపరచకుండా ఆయన సంతోషంగా సమాధానంగా జవాబిచ్చాడు. అవునండి, మీరు చెప్పింది వాస్తవమే, కానీ నేనేం చేస్తానంటే ఇవన్నీ సమస్యలు పోవడానికి ఏం చేయను, కానీ ఒక్కటి చేస్తా, ప్రార్థన మాత్రం బాగా చేస్తానండి అని చెప్పారు. ఎంత హృదయంలో ఏముందో నిండి ఉన్నదాన్ని నోరు మాట్లాడునని లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. హృదయంలో నిండినదే ఆయన మాట్లాడారు. అవును, రహస్యంగా దేవునికి ప్రార్థన చేసి దేవునికి విడిచిపెడుతున్నారు. అతను కీడు చేయడం కాదు, మేలు చేయాలని మాత్రమే ఉద్దేశించి ఉన్నాడు. కనుక ఆయన ఆ మాట అన్నాడు, ఏం లేదండి, ప్రార్థన చేస్తాను, దేవునికి విడిచిపెడతాను, దేవుడే చూసుకుంటాడని ఆయన ఎంత సమాధానం ఇచ్చాడో ఒకసారి మీరందరూ గమనించాలి. ఈ దినాల్లో ప్రార్థన చేయాలంటే లేక ఏ రకంగా చేయాలంటే సిగ్గుపడతారు, లేక బహిరంగంగా ఒప్పుకోరు. బహిరంగ ఏ రకంగా అయినను వాళ్ళు ఆ తాత్పర్యం ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన నిశ్చయముగా దేవుని యందు ఏ రకంగా నిర్దోషిగా ఉన్నాడంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లారా, మన రహస్యం ఏమై ఉన్నది ఈ దినాన? మనందరూ ఒక్కసారి దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఉన్నాం. నీ రహస్యం ఏమిటి? దేవుని పట్ల నీకున్న రహస్యం ఏమిటి? సమస్యలు వచ్చాయి, బాధలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి అని భయపడుతున్నావా? లేక ధైర్యంగా నిలబడి ప్రభు దగ్గర నువ్వు నిలబడి దేవుని గణపరుస్తున్నావు? ఒకసారి ఆలోచించుకోండి. మరి నిశ్చయముగా ప్రతిదానికి జవాబిచ్చే వారిగా మనం ఉండాలి, కానీ కదా మనము వెనుదిరుగు వారిగా ఉండకూడదు. కానీ ఈ విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా వరకు ప్రభుని గణపరిచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్.